రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి కనుమరుగైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో మండల అధ్యక్షుడు బాలరాజ్ శివరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు కిరణ్ కుమార్ రెడ్డి, సుగవాసి సుబ్రహ్మణ్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అరాచక పరిపాలన సాగిస్తుంది. ఇప్పటికి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రానికి ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కానీ వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ఉన్న ఈ రాష్ట్రం 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చినటువంటి ఈ తుఫాన్ను, ఈ అరాచక పాలన ఈ రాష్ట్రం ఒక బీహార్ కన్నా ఘోరంగా వెనకబడిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎంతసేపు ఆయన బటన్ నొక్కడం, డప్పు కొట్టుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. ఎన్నికల ముందర తన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులకు 2,35,000 ఉద్యోగాల కల్పన ఇంతవరకు 5 ఏళ్ళు పూర్తయినా లేదు. అలాగే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. రైతులకు ఇస్తానన్న సబ్సిడీ ఏది కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కానీ ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రాష్ట్రం విడిపోయి ఎంత ఇబ్బంది పడ్డామో దానికన్నా కూడా జిల్లాల విభజన జరిగిన దాంట్లో ఇంకా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవడం జరిగింది. ఎందుకంటే శాస్త్రీయబద్ధంగా లేకుండా విచ్చలవిడిగా వాళ్ళు ఈ జిల్లాల పునర్విభజన చేసిన కారణంగా అందరూ కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నారు.